ఆర్టికల్ 329 బి అంటే ఏమిటి? ఎన్నికల ప్రక్రియ మధ్యలో కమిషన్ పనిలో న్యాయపరమైన జోక్యాన్ని నిషేధించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 329 బి ని ఎన్నికల సంఘం ఇటీవల అమలులోకి తెచ్చింది. ఆర్టికల్ 329 బి గురించి రాజ్యాంగంలోని 15 భాగంలో పొందుపరచబడిన ఆర్టికల్స్ 324 నుండి 329 ప్రత్యేకంగా ఎన్నికల గురించి చర్చిస్తుంది. ఆర్టికల్ 324 పోల్ ప్యానెల్కు ఎన్నికలను డైరెక్ట్ చేయడానికి మరియు నియంత్రించడానికి అధికారాలను ఇస్తుంది. అయితే 2 క్లాజులను కలిగి ఉన్న ఆర్టికల్ 329 ఎన్నికల విషయాలలో న్యాయ వ్యవస్థ పాత్రకు సంబంధించినది. ఆర్టికల్ 329 ప్రకారం, ఎన్నికల జిల్లాల సరిహద్దులు లేదా సీట్ల కేటాయింపుకు సంబంధించిన చట్టాల రాజ్యాంగబద్ధతను సవాలు చేయడానికి న్యాయ వ్యవస్థకు అనుమతి లేదు. రాజ్యాంగం 19వ సవరణ చట్టం 1966 ద్వారా సవరించబడిన ఆర్టికల్ 329 బి ప్రకారం, రాజ్యాంగంలో ఏదైనా ఉన్నప్పటికీ, సమర్పించిన ఎన్నికల పిటిషన్ ద్వారా మినహా పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ప్రశ్నించబడవు. సముచిత శాసనసభ ద్వారా రూపొందించబడిన ఏదైనా చట్టం ద్వారా లేదా దాని క్రింద అందించబడిన అటువంటి అధికారానికి మరియు అటువంటి పద్ధతిలో ఎన్నికల సంబంధిత విచారణలు ఆ చట్టం ద్వారా నియమించబడిన అధికారానికి సమర్పించబడిన ఎన్నికల పిటిషన్ల ద్వారా ప్రత్యేకంగా పరిష్కరించబడాలని ఇది నిర్దేశిస్తుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఎన్నికల పిటిషన్లను విచారించి, నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టులకు అధికారం కల్పిస్తున్నందున ఈ నిబంధనను మరింత ముందుకు తీసుకువెళుతుంది. అటువంటి పిటిషన్లలోని నిర్ణయాన్ని సుప్రీంకోర్టు లో సవాలు చేయవచ్చు. నిబంధనలు 1952 పొన్నుస్వామి తీర్పులో పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ అధికారి నామక్కల్. ఆర్టికల్ 329 బి లోని ఎన్నికలు అనే పదం ఎన్నికలను పిలిచే నోటిఫికేషన్ జారీతో ప్రారంభమై, ఎన్నికల ప్రకటనతో ముగుస్తుందని మొత్తం ఎన్నికల ప్రక్రియను సూచిస్తుంది. ఫలితంగా మరియు ఒకసారి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియను కోర్టులు ఏ మధ్యవర్తిత్వ దశలోనూ జోక్యం చేసుకోలేవు. వెంకటాచలం వర్సెస్ స్వామిక్కన్ 1999 లోని ఎస్సీ పార్లమెంటరీ మరియు శాసనసభ సభ్యత్వానికి సంబంధించిన అనర్హత మరియు జరిమానాలకు సంబంధించిన ఆర్టికల్ 191 మరియు 193లకు సంబంధించినది అయితే ఆర్టికల్ 329 బి వర్తించదని నిర్ధారించింది.